నా పేరు అలపన కనకారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు. ముందుగా 35వ వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మాకు ఇక్కడ ఇలవేలిపోయిన శ్రీ దుర్గలమ్మవారి గారు ఆశీస్సులతో ఈ యొక్క 35వ వార్డులో మొన్న జరిగిన మే 13 జరిగిన ఎలక్షన్లో మా 35వ వార్డు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓట్లు పడ్డామని ధీమా వ్యక్తం చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి 35వ వార్డులో భారీ మెజారిటీ వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఓటింగ్ శాతం పెరగడం వల్లే మాకు ప్లస్ అని మేము చాలా ధీమాగా ఉన్నాం. ఎందుకంటే 2 ముఖ్య కారణాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ప్రజలకు అందుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 6 గంటలకు పెన్షన్ ఇవ్వడం అవ్వాతాతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్న విద్యా దీవెన కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, అలాగే అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఆ ఓటింగ్ శాతం మాకు ప్లస్ అవుతుందని చెప్తాను. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ఎంత సేవ చేశారో ఈ దక్షిణ నియోజకవర్గంలో కూడా మా ప్రీతమ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ కూడా నిత్యం ప్రజలు అందుబాటులో ఉంటూ ఒక ప్రచార దర్బారు కానీ, డైలీ ఎమ్మెల్యే కానీ ఇలా ఎన్నో కార్యక్రమం ఆయన చేసిన ఆలోచనతో ప్రజలు కూడా గణేష్ కుమార్ గారి మీద అనేక ప్రేమని పెంచుకొని గణేష్ కుమార్ గారికి అయితే పక్కాగా గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు ఏకదాటిగా ఉన్నారు. అదే ధీమాతో మాకు ఓట్ల మెజారిటీ కూడా ఈ యొక్క ఓటింగ్ శాతం వల్లే మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మంచి మీరు ప్రశ్న వేశారు, దాని మంచి సమాధానం మా దగ్గర ఉంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఈ 35 ఓట్ల మెజారిటీ వస్తుందంటే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కార్పొరేట్ లేకపోవడం మాకు వస్తుంది. ఈరోజు మీరు వార్డులోకి సర్వే చేసుకోండి, ఆ ఇండిపెండెంట్ కార్పొరేట్ మీద ప్రతి వాళ్ళు కూడా దుమ్మెట్టి పోస్తున్నారు. ఇలాంటి కార్పొరేట్ని గెలిపించామా, పూటకోటి గంట కూడా పార్టీ మార్చి వ్యక్తిని గెలిపించామా అన్న ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచనే మాకు ఓటింగ్ రూపంలో మేము మార్చుకున్నాం. మేము ప్రతి డోర్ టు తిరిగాం, ప్రతి డోర్ టు డోర్ కూడా ఇటువంటి కార్పొరేట్ ఎక్కడ చూడలేదు బాబు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి ఓట్లు వేసుకుని మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్నాడు. తర్వాత డబ్బులు కమ్ముడు పోయి టీడీపీలోకి వెళ్ళడం ఎంతవరకు న్యాయం అని చెప్పి కార్పొరేట్ మీద ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే ఈరోజు మేము తిరిగే ధైర్యంగా కార్పొరేట్ మాతో తిరగమని ప్రతి వీధిలో కూడా చూద్దాం. ఆ కార్పొరేట్ లేకపోవడం వల్లే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 35వ వార్డులో భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. కార్పొరేటర్ మా వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం మాకు ఓటింగ్ పెరిగింది. అదే ఇండిపెండెంట్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే మాకు ఓటింగ్ శాతం తగ్గిపోను, మెజారిటీ రాదు, ఓట్లు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ కార్పొరేట్ లేకపోవడం వల్లే మాకు ఓట్లో భారీ మెజారిటీ వస్తుందానికి మీకు కొన్ని విషయాలు మేము ప్రతి వీధుల్లో కూడా ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ప్రతి పబ్లిక్ కూడా మాకు చెప్తున్నారు, కార్పొరేటరు ఈ పార్టీ లేనందున మాకు మీ ఓట్లను మేము సిద్ధంగా ఉన్నాం. అంటే కార్పొరేట్ గెలిచి మాకు ఎవరికి ఉపాధి కల్పించలేదు, మాకు ఎవరికి అందుబాటులో లేడు, ఎక్కడో చిన్నవాళ్ళు ఉంటాడు, ఏ టైంకి వస్తే ఏ టైంకి తెలియదు, ఒక రోడ్లు బాస్ చేయించడు, ఒక రైలు చేయించడు, ఎంతసేపు డబ్బు అని మైండ్లో ఉన్నారు తప్ప కానీ ప్రజలు ఎలా ఉన్నారని ఆలోచించలేని వ్యక్తి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి మంచి రోజులు వచ్చాయి. ఇదే పార్టీని ఈ 35 వార్డులో భారీ మెజారిటీ గెలిపించి బాధ్యత మీది కాదు మాదని ప్రజలు మాకు చెప్పేటప్పటికీ మాకు ఉల్ల పులకరింతలతో చాలా ఆనందోత్సవంలో ఉన్నాం. ప్రజలు ఎంత సపోర్ట్ చేస్తారని మేము అనుకోలేదు. ముఖ్యంగా ప్రజలు సపోర్ట్ చేయడానికి కారణం అంటే వాసుపల్లి గణేష్ కుమార్ చేసే సేవలు, రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాల వల్ల ఈ 35 వార్డులో భారీ మెజారిటీ వస్తుందని చెప్తాను. అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే ప్రజల్లో ఉంటారు. ముందు ఎలక్షన్ ముందు కూడా ఒక 4-5 ముందు ప్రతి పేషెంట్కి కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎలా వర్తిస్తుందో దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి తన వంతు ఆర్థిక సాయం చేసిన వల్ల ప్రతి పేషెంట్ కూడా మేము గణేష్ కుమార్ గెలిపించుకోవాలి, ఇటు నాయకుడు మళ్ళీ దక్షిణ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో అయితే అన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది. గెలిచేది విశాఖ దక్షిణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని డంకాబద్ధంగా చెప్పగలం. రేపు జూన్ 4న పోలింగ్ బూత్లు ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు ప్రచారం తిప్పుకోవడానికి మా పార్టీ సిద్ధంగా ఉందని మేము భావిస్తున్నాం. అసలు వచ్చే ఎన్నికల్లో మేమైతే 170 కొడతానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్య కారణం జగన్మోహన్ పెట్టి సంక్షేమ పథకాల వల్లే 170 కొడతాని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా
విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది 2-3 రోజులుగా మేము ప్రకటిస్తాం డేట్ ఇప్పుడనేది ప్రమాణ స్వీకారం. విశాఖపట్నం ప్రజలైతే చాలా చక్కగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు, విశాఖలో పరిపాలక పరిపాలన అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసంతో విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ 2024 ఎలక్షన్లో దక్షిణలో ప్రత్యేకంగా ముఖ్యంగా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని డంకాబాదగా చెప్తాం. రేపు జూన్ 4న మేము అందరూ కూడా నోరులు ముగించే పరిస్థితి వస్తుందని మేము డంకాబాదంగా చెప్తున్నాం. ప్రజల సంక్షేమ పథకాలు అందు తీసుకున్నారు కాబట్టి విశాఖ దక్షిణ నిధుల్లో వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తుందని చెప్పి డంకాబాద చెప్పగలను. దానికి ముఖ్య కారణం జగన్మోహన్ సంక్షేమ పథకాలతో పాటు వాసుపల్లి గారి గణేష్ కుమార్ చేసే సేవలు కూడా దాన్ని తోడయ్యి అసలు యాక్చువల్గా అయితే మేము 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల మెజార్టీ ఇచ్చాం 35 ఓట్లు. దానికి 3 రెట్టింపుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 ఓట్ల మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే దక్షిణంలో కూడా వాసుపల్లి గణేష్ ప్రతి ఓట్ల ఆయన చేసే సేవలు ప్రజలందరూ అందుకుంటున్నారు. ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రతి లబ్ధిదారు కూడా మీరు జగన్మోహన్కి ఎందుకు ఓటు వేయకూడదు అడుగుతున్నారు. ఓటు ఎందుకు వేస్తామని ఎందుకు వేయకూడదు, జగన్మోహన్కి ఓటు మళ్ళీ వేస్తేనే మా సంక్షేమ పథకాలు మాకు కొనసాగుతాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఓటుని ముందుకు వచ్చారు. అలాగే ఓటుని కూడా సాధన పెరగడం కారణం కూడా ఇంట్లో ఉన్న కొంత మహిళలు కూడా ఓటు వేయడానికి వచ్చారు. అవ్వాతాతలు కూడా మేము దగ్గర నుండి వీల్ చైర్తో తీసుకుని ఓట్లు వేయించాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపారమైన నమ్మకంతో వచ్చి మళ్ళీ జగన్మోహన్ సీఎం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగిన కారణం అది. పక్కాగా మేము దక్షిణ జోన్ గెలుచుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకుంటున్నాం. అసలు చంద్రబాబు నాయుడు ప్రజలు ఎలా నమ్ముతారో మీరు అనుకుంటున్నారు సార్. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తేనే రాష్ట్రం అమ్మేసుకున్నాడు, రాష్ట్రం అప్పుల పాలైన చెప్పిన చంద్రబాబు నాయుడు మరి 3 పిల్లలకి ఇస్తారంటే మరి రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాడు? ప్రజలు అమ్మే పరిస్థితి లేరు. చంద్రబాబు నమ్మే ప్రజలైతే లేరు. దానికి ఉదాహరణ గత 2019 ఎలక్షన్ ముందు లాస్ట్ మినిట్లో 2 నెల ముందు పసుపు కుంకాలు వేసి మాయం చేద్దాం అనుకున్నారు. పసుపు కుంకాలు తీసుకుని 10,000 రూపాయలు మహిళలందరూ కూడా పసుపు కుంకాలతో బయట పంపించారు. ఇదే పరిస్థితి మళ్ళీ ఈరోజు 2 నెలలు కూడా చంద్రబాబు జరగడం ఖాయం. చంద్రబాబు చెప్పే మాటలు నమ్మట్లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలు ఎక్కువని చెప్పి చంద్రబాబు ప్రతిపక్షం వాదించినప్పుడు దాన్ని డబల్ ఇస్తానంటే ప్రజలు ఎలా నమ్మగలుగుతున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ఆరోపణలు చేసి అమ్మఒడి ఎలాగ ఇచ్చేస్తున్నాడు, జగన్ నుంచి నేను ఎలాగిస్తున్నారు, ఆస్తులు ఎలాగిస్తున్నారు, పింఛన్ ఎలాగ పెంచారని విమర్శించే చంద్రబాబు దాన్ని డబల్ ఇస్తారంటే ప్రజలు నమ్మడానికి అంత సిద్ధంగా లేరు. ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలు నాయకుల కంట కార్యకర్తల కంట చాలా తెలివైన ప్రజలని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా మీకు మనం చేస్తాము. అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నమ్మడానికి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. అసలు పవన్ కళ్యాణ్ అనేది ఒక అభిమానపరంగా ఆయనకున్న ఫ్యాన్స్ నమ్మాలి తప్ప కానీ ప్రజల్లో అనేది పవన్ కళ్యాణ్ ఎవరో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మీకు విన్నవిస్తున్నాను. అలాగే దక్షిణ ఎదురుగా జనసేన అభ్యర్థి అంటారా, ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్ అంటే ఆయన ఉండేది మధురవాడ. గతంలో 2 సార్లు ఆయన సొంత నియోజకవర్గంలో ఒక యాదవ్కి సంబంధించిన వ్యక్తి అటువంటి నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయాడంటే ఈ యొక్క దక్షిణం గెలుస్తారని అసలు ప్రజలు అనుకుంటున్నారు. అసలు కార్యకర్తలు ఏ విధంగా ఉంచుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ముందు ఆ నియోజకవర్గంలో గెలుచుకొని ఈ నియోజకవర్గం రమ్మానండి, అప్పుడు చూద్దాం. ఇక్కడైతే జనసేన చిత్తుగా ఓడిపోతుందని మేము భావిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు 2024 వాసుపల్లి గణేష్ కుమార్ గెలిస్తే మేము గణేష్ కుమార్తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పని చేస్తాను. ఇక్కడ మాకు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ఇంపార్టెంట్. పార్టీ ఇంపార్టెంట్లో గణేష్ కుమార్కి అయితే నిత్యం ప్రజలు ఉంటారు కాబట్టి ఆయన మనసొస్తు నచ్చింది, ఆయన రాజకీయం నచ్చింది. నిత్యం ప్రజలతో వ్యక్తి మాకు కావాలి. ఎక్కడో ఇక్కడ దక్షిణంలో పోటీ చేసి నేను మధుర వాళ్ళు ఉంటానంటే జరిగే పని కాదు. నిత్యం ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు ఉన్నట్టే వాసుపల్లి గణేష్ కుమార్ కాబట్టి ఆయనకి మేము పూర్తి మద్దతు ఇస్తాను, పూర్తి సహకరిస్తాం. అలాగే మాకు కూడా ఆయన సహకరిస్తారని మేము భావిస్తున్నాం. మాకు ఈ జూన్ 4న రిజల్ట్ వచ్చినంటే మళ్ళీ మేము వాటిలోకి తలెత్తుకుని తిరిగేలా మేము చేస్తాం. చేసి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఎవరికి ఏ సమస్య ఉన్నా మన ప్రభుత్వం ద్వారా మా వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా సమస్యలను పరిష్కరించడం మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఏజెండాతో రేపు రాబోయే రోజు ఎలక్షన్లో కూడా ఇక్కడ మన 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా ఎవరు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఈ వార్డుని కైవసం చేసుకుంటుందని నేను ధీమా వ్యక్తం చేస్తాను. రేపు రాబోయే రోజు ఎలక్షన్లో నేను కార్పొరేటర్ చేస్తానా చేయనాది
పక్కన పెడితే మేము నిత్యం ప్రజల్లో ఉంటాం, ప్రజలతో మమేకం అవుతాం, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా కష్టంగా భావిస్తాం. ఇంకా రేపు వచ్చి పోటీ వేసేసి అంటారా, అధిష్టాన నిర్ణయం, అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు మేము కట్టుబడి ఉంటాం. మా పార్టీ ఇంపార్టెంటు, పార్టీ వ్యక్తి ఇంపార్టెంటు. పార్టీ గెలిపించుకోవడానికి అధిష్టానం ఎవరిని నిర్ణయించినా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి ఏ ఆపద వచ్చినా అది మా ఆపదగా భావిస్తాం, నిత్యం వాళ్ళతో ఉంటాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఉన్నపలంగా తీర్చేదిట్టుగా మా ప్రీతమ నాయకులు వాసుపై కనెక్షన్ పట్టుకొని అక్కడ జీఎంసీ అయితే మున్సిపల్ కమిషన్ పట్టుకుంటాం. అదే వేరే కార్యక్రమం ఉంటే ఆ యొక్క అధికారులు పట్టుకొని ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని మేము విన్నవించుకుంటాం. నిజంగా అధిష్టానం నన్నే నిర్ణయిస్తే నేను చేయడానికి కార్పొరేటర్కి సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రజలందరికీ మొన్న మన ప్రీతమ నాయకులు వాసుపై కనెక్షన్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే ప్రజలు చాలామంది నా మొక్కను చూపించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏంటమ్మంటే, బాబు నీ మొక్క చూడడం మాకు ఇబ్బంది, ఏమ్మా మేము తప్పు చేసాం బాబు, నీకు ఓటేసి గెలిపించగలం బాబు అన్నారు. మా పర్వాలేదమ్మా, రాజకీయ ఓటమి గెలుపు ఖాయం, దాన్ని మనం బాధపడకూడదు. మీ మనసులో నాకు స్థానం ఉంది, నాకు అదే సంతోషం. రాబోయే రోజుల్లో మీ అందరూ ఆశీర్వాదం కావాలి అడిగితే, లేదు బాబు నువ్వు ఒక్క పోటీ చేయి, నువ్వేమో రూపాయి ఇవ్వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మేమే ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థి అనుకుని మీ అందరూ కూడా చేయెత్తి నీకు ఓటేసి గెలిపించి బాధ్యతని చెప్పి ప్రజల్లో నాకు ఓట్లందరూ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఏమో భగవంతుడి పైన భగవంతుడి ఆశీస్సులు, కింద ప్రజల ఆశీస్సులు ఉండాలి. కానీ నేనైతే పోటీ సిద్ధం ఉన్నాను, అధిష్టానం మాటకి కట్టుబడి ఉంటానని మీకు విన్నవించుకుంటున్నాను. ఈ 3 కాలంలో మాకు ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ పార్టీలోకి వచ్చి ఏదో ఉద్ధరిస్తానని చెప్పి ఆయన మాటలకి నమ్మి మా నాయకులు ఆయన పార్టీలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వార్డుని మొత్తం శూన్యం చేసాడు. వార్డులో ఎక్కడ ఏ కార్యక్రమం కానీ ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు. చేయకపోవడా ఎంతసేపు భూ కబ్జాకి పాల్పడిన వ్యక్తిని మా పార్టీలు తీసుకున్న భయపడ్డాం. కానీ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. అటువంటి భూ కబ్జాదారుని పార్టీని సస్పెండ్ చేయడం వల్ల చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అలాగే ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇటువంటి వ్యక్తి మేము గెలిపించామా, ఇటువంటి భూ కబ్జాదారుని మేము గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తిగా నిజంగా పోటీ చేసి ఉంటే ఆయనకి డిపాజిట్లు ఉండవు. ఇదే ప్రజలు చెప్పులతో కొడతారు కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఈ 3 ఏళ్ల కాలంలో కూడా ఒక పార్టీ పేరు చెప్పుకొని ఆయన సొంత చోలాపుల కోసం 4 డబ్బులు సంపాదించుకోవడానికి పార్టీ వచ్చి పార్టీ కోసం వచ్చి వాటిలో ఏ డెవలప్ చేయలేదు. ఇంకా 2 ఏళ్ళలో మాకు మళ్ళీ మేము అధికారులకు వస్తాను. 2 ఏళ్ళలో కూడా మేము పవర్లో ఉంటాం కాబట్టి కంపల్సరీ వాటిని అనేక రకాల దిశగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీకు విన్నవించుకుంటాం.